వర్షమే ఆధారంగా వ్యవసాయం చేసే రైతన్నలు వానల్లేక నీళ్లు లేక పనులు లేక పొట్టకూటికి వలస వెళ్తున్న సందర్భంలో బతుకుపై కొత్త ఆశను రేపిన స్వప్నం అది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు హయాంలో సుమారు 7,500 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పురుడు పోసుకున్న కలల ప్రాజెక్ట్ అది. ప్రారంభమై 2 దశాబ్దాలు గడవడం, గుత్తేదారులు చేతులెత్తేయడం, అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం వెరసి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. భువనగిరి డివిజన్లో రాజకీయ పార్టీలకు ఎన్నికల హామీగా మారింది తప్ప కార్యాచరణలో మాత్రం కొనసాగట్లేదు. నిలిచిపోయిన యాదాద్రి భువనగిరి జిల్లా బునాదిగాని కాల్వ పనులపై S6 న్యూస్ ప్రత్యేక కథనం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి 3 నియోజకవర్గాలలో 5 మండలాల్ని సస్యశ్యామలం చేసేందుకు ఉన్నత లక్ష్యంతో బునాదిగాని కాల్వను రూపొందించారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ అనంతరం 1996లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్లో కాలువ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నాటి అంచనాల ప్రకారం సుమారు 7,500 ఎకరాలకు సాగునీరు, 40 చెరువుల్ని మూసీ నది నీటి లక్ష్యంతో 14 కోట్ల రూపాయల వ్యయంతో బునాదిగాని కాల్వ నిర్మాణ పనులు చేపట్టారు. బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామం నుంచి వలిగొండ మండలం పహిల్వాన్పురం వరకు అంచెలంచెలుగా పనులు పూర్తి చేసి నేడు నీళ్లను అందచేయడం జరుగుతోంది. బునాదిగాని కాల్వ వయసు 1996లో ప్రారంభం జరిగింది పురుషోత్తరెడ్డి హయాంలో. నాటి నుంచి నేటికి ఇంతవరకు కాలువ పరిస్థితి అధ్వానంగానే ఉన్నది. పాలకులు మారినా, రోజులు మారినా కాలువ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఉందన్న చందంగానే మారిపోయింది. పాలకులు ప్రతి ఏటా ఏదైతే కాంగ్రెస్లో ప్రారంభించిందో కాంగ్రెస్ పార్టీ పోయింది, తెలుగుదేశం పార్టీ పోయింది, టీఆర్ఎస్ పార్టీ పోయింది. ఇలా రాబోయేది ఇంకే పార్టీ ఉన్నదో కూడా భవిష్యత్తులో చెప్పలేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ పార్టీలు మారుతూ ఉన్నాయి, రోజులు మారుతూ ఉన్నాయి. కాలువ పరిస్థితి నేటికి ఏ మాత్రము మార్పు రాలేదనేది మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాగా ఆ కాలువను 2006 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలువ పొడవును భువనగిరి పహిల్వాన్పురం నుంచి అడ్డగూడూరు ధర్మారం వరకు విస్తరిస్తూ నాటి చిన్ననీటి పారుదల శాఖ మంత్రి విజయరామరాజు ధర్మారంలో శంకుస్థాపన చేశారు. కాగా నేటికి కాల్వ నిమిత్తం భూసేకరణ జరగకపోవడం గమనార్హం. వలిగొండ, మోటకొండూరు, ఆత్మాకూర్, మోత్కూర్, అడ్డగూడూరు మండలాల్లోని 48 గ్రామాలను కలుపుతూ అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామం వరకు కాల్వ నిర్మాణ పనులు చేపట్టారు. 98 కిలోమీటర్ల కాల్వ నిర్మాణ పనుల్ని 3 భాగాలుగా విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించారు. పనులు చేపట్టలేక కొందరు కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారు. వెరసి కాల్వ పనులు ప్రారంభించి 20 ఏళ్లు గడుస్తూ ఉన్న నేటికి పనులు మాత్రం అసంపూర్తిగానే ఉన్నాయి. మాకు వెనకట పురుషోత్తరెడ్డి ప్రభుత్వం హయాంలోనే, పురుషోత్తరెడ్డి ఉన్న హయాంలోనే మాకు బునాది కాలువ అని ఇక్కడ మాకు ఏర్పాటు చేసి ఒక శంకుస్థాపన నాటిపోయారు. బునాది కాలువ నీళ్లు వస్తాయని చెప్పేసి మేము రైతులు ఎప్పటి నుంచో ఆశిస్తున్నాం. మాకు ఒకటే కారు పంట పండుతుంది. ఆ కాలువలో నీళ్ళు వస్తే మాకు 2 కార్లు పంట పండుతుందని మాకు ఆశ. అయితే ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడి పనులు అక్కడనే పెట్టేసి ఆ బునాది కాలువ దాని గురించి ఇంతవరకు అది ఎక్కడ చేసింది లేదు. రైతుల భూములు గిట్ట తీసుకొని కాలువ సరి చేసుకొని కాలువ ధర్మారం బునాది కాలువ లాస్ట్కు మాదే చెరువుకు వచ్చే నీళ్ళు అది కాలువ. అది ఇంతవరకు ఎక్కడ చూసినా కానీ ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినవి. మన రాష్ట్రం, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 ఏళ్లు గడుస్తూ ఉన్నా నేటికి కాలువ పనులు మాత్రం పూర్తి కాకపోవడం శోచనీయం. గతంలో పలు రాజకీయ పార్టీల నాయకులు పాదయాత్రలు, ఉద్యమాలు, పరిశీలనలు చేయగా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు బస్వాపురం రిజర్వాయర్ల ద్వారా గోదావరి నీళ్లతో కోచి ఎకరాల పంట పొలాలు తడుపుతున్నామన్న మాటలు నీటి మూటలే అవుతున్నాయి. గతంలో కానీ ప్రస్తుతం కానీ అధికారంలోకి వచ్చిన నాయకులు తూతూ మంత్రంగా కాంట్రాక్టర్లతో కలిసి పనులు చేసి వదిలేయడం సర్వసాధారణమైపోయింది. గతంలో మూసీ నది అనుబంధ కాల్వలైన పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాలువల పనుల్లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర సర్కార్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీరింగ్ విజయప్రకాష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిషన్ క్షేత్ర పరిశీలనలో కాలువ పనులకు సంబంధించి తప్పుడు సర్వే చేసి ప్రభుత్వానికి లోపభూయిష్టంగా నివేదిక ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. సర్వేకు కేటాయించిన 1.23 కోట్ల రూపాయలను ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు పప్పు బెల్లాల్లా పంచుకున్నారని ధృవీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కెనాలు 98.64 కిలోమీటర్ టోటల్ లెంత్. ఇది మక్తానంతారం విలేజ్ బీబీనగర్ మండలంలో స్టార్ట్ అవుతుంది. ధర్మారం విలేజ్ అడ్డగూడూరు మండలం వరకు వెళ్తుంది. ఈ టోటల్ లెంత్కి వైడనింగ్ వర్క్ శాంక్షన్ అయింది. 85.64 కోట్లతోని వైడనింగ్ వర్క్ శాంక్షన్ అయింది. ఆ వైడనింగ్ వర్క్ శాంక్షన్ అయినప్పటి నుంచి ఇప్పటికీ 55.5 కిలోమీటర్ల కెనాలు వైడనింగ్ జరిగింది. మిగతాది కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ వల్ల బ్యాలెన్స్ ఉండింది.
ఈ కెనాల్ కింద మొత్తం 20,700 ఎకరాల ఆయకట్టు ప్రపోజ్ చేశాము. దాంట్లో కొంచెం పార్షల్ ఆయకట్టు ఇప్పుడు వాటర్ ఇవ్వగలుగుతున్నాం వైడనింగ్ జరిగిన కాడికి బీవీనారాయణ భువనగిరి మండలంలో. మిగతా వరకు జరిగితే కనుక మొత్తం ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వగలుగుతాం. విద్యార్థి జనసమితి రాష్ట్ర కో కన్వీనర్. విషయం ఏమిటంటే మొక్తానంతరం మొదలైన ఈ బునాదిగాని కాలువ 6 మండలాలను తాక్కుంటూ 3 నియోజకవర్గాలను తాక్కుంటూ అడ్డగూడూరు మండలం ధర్మారం వరకు చివరి దశకు వస్తుంది. ఆ చివరి దశ 99 కిలోమీటర్ల 600 మీటర్ల వరకు ఉంది. ఈ 6 మండలాలను తాకిన బునాదిగాని కాలువ అడ్డగూడూరులో ఇప్పటి వరకు ల్యాండ్ ఆఫ్ ఆక్యుపేషన్ కాకపోవడం అనేది ఎంతో మేము సిగ్గుపడవలసిన విషయం. 20 సంవత్సరాల నుంచి అట్లే వాటర్ వస్తాయని అంటారు. ఇప్పటివరకు వస్తారు. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా మాకు ఎప్పుడు వచ్చినా ఎలక్షన్లు వచ్చే మూమెంట్లోనే వస్తాయి అని చెప్తారు. ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ అట్లే చెప్తారు. ఇక్కడ మాకు వాటర్ తొందరగా రావాలి, అట్లే మాకు భూమి డబ్బులు పడాలని మనవి చేస్తున్నాం. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు రీడిజైన్ నిమిత్తం పలు మండలాల అఖిలపక్ష నాయకులతో అవగాహన సదస్సు నిర్వహించి 6 నెలల్లో కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తామని హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తూ ఉన్నా ఆచరణలో మాత్రం శూన్యం. కాలువ నిర్మాణం వల్ల రైతులు సుమారు 500 ఎకరాల భూములు కోల్పోయారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాక పనులు ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ అధికారులు ఆ ఊసే ఎత్తట్లేదు. కొంతమందికి చెల్లింపులు జరగగా మరికొంతమందికి అందకపోగా బాధిత రైతులు మాట్లాడుతూ పరిహారము దేవుడెరుగు, 20 ఏళ్లుగా వస్తాయన్న సాగునీరు అసలు వస్తాయా రావా చూస్తామా లేదా అని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు చిత్తశుద్ధితో కాలువ పనులు త్వరగా పూర్తి చేసి సాగునీరు అందించాలని వేడుకుంటున్నారు రైతన్నలు. మొత్తం ముక్తానంతరం నుంచి ధర్మారం వరకు మొదలుపెట్టినటువంటి బునాదిగాని కాలువ కనీసం ఈరోజు అడ్డగూడూరు మండలంలో కనీసం ల్యాండ్ ఆఫ్ ఆక్యుపేషన్ కింద జరగలేదు. ఎవరో అని అనట్టుగా కొంత ప్లేస్ వరకు అయితే ఇక్కడ ఉన్నటువంటి భూములు మనం చూసుకుంటే కొంతవరకు ఇట్లా తీసి వదిలిపెట్టారు, కానీ కనీసం ఇంతవరకు నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి అడ్డగూడూరు మండలంలో లేదు. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు కూడా నీళ్ళు వస్తాయేమో, మా పంటలు బాగా పండుతాయేమో అన్న ఆలోచన మీద ఉండరు. కనీసం ఆ భూమి రైతులకినా అవన్నీ కౌలుకిచ్చుకొని ఇలా వాళ్ళు వేరే బిజినెస్ చేసుకున్నటువంటి పరిస్థితి అడ్డగూడూరు మండలంలో ఉన్నది. సో దీనికి విద్యార్థి సంఘాల తరఫున గత 1 నెల రోజుల క్రితం మేము తీసుకున్నట్టు కార్యాచరణ కూడా పెద్ద ఎత్తున తీసుకొని